కల్కి చిత్రంలో యాక్షన్ సీన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్, ప్రభాస్ నడుమ జరిగే పోరాట ఘట్టాలు నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చేశాయి. కల్కి ఓవరాల్ గా 1100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే అమితాబ్ బచ్చన్, ప్రభాస్ నడుమ జరిగే యాక్షన్ సీక్వెన్స్ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఇదంతా ఫేక్, యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ బాడీ డబుల్ వాడాడంటూ ట్రోల్ చేస్తున్నారు. బాడీ డబుల్స్ మాత్రమే కాదు, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడారు. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు ప్రభాస్ క్లోజప్ షాట్స్ తీసుకొని 80% షూటింగ్ను ఇలాంటి బాడీ డబుల్స్, డీప్ ఫేక్ వీడియోస్తోనే ముగిస్తారు. ప్రభాస్ను వాడుకోవడంలో వీరికి మించి ఎవరు చేయలేరంటూ కామెంట్స్ పెడుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్లో బాడీ డబుల్స్ వాడడం అనేది కామన్ పాయింట్. ఇది ఇక్కడికి కాదు, నార్త్ హీరోలు చేసే పనే. అదేవిధంగా ప్రభాస్ కల్కిలో వాడినట్లుగా ఆ వీడియోను వైరల్ చేస్తూ ప్రభాస్ను భారీగా ట్రోల్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్కు ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభాస్ క్రేజ్ని తట్టుకోలేక ఇలాంటి వీడియోలను స్ప్రెడ్ చేస్తున్నారు. స్టార్స్ ఎవరైనా డూప్స్ని వాడతారు, ప్రభాస్ దానికి అతీతం కాదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సమాధానమిస్తున్నారు.